ఉగ్గు, ఇందులో 9 రకాల ఏవైతే ఉంటుంటాయో సీడ్స్ అవన్నీ కలిపి మిక్సెస్ చేస్తుంటుంటాం. మోతాదు ఎంతవరకు ఉండాలి? ఇంతే కలపాలి ఏమైనా ఉంటుందా? దాని అతిగా ఏమైనా ఇస్తే పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పారు కదండి 9 టైప్స్ ఆఫ్ యాడ్ చేస్తాము అని. అవి ఏమి యాడ్ చేస్తారో మీకు ఐడియా ఉందా? లైక్ అంటే కందిపప్పు, దాని తర్వాత బాదం, పిస్తా, బియ్యం, పెసరపప్పు, ఇవన్నీ యాడ్ చేస్తాం పిల్లలకి. యాక్చువల్గా ఏంటంటే అండి, ఎప్పుడైనా 6 monthsకి మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక్క సెరెల్, ఒక్క పల్స్ లేకపోతే కాంబినేషన్ ఆఫ్ బోత్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే సెరెల్ అంటే ధాన్యాలు, మనకి రైస్ కానీ గోధుమలు కానీ లేకపోతే రాగులు, ఇవన్నీ మన మిల్లెట్స్, ఇవన్నీ ధాన్యాల కింద వస్తాయి. సో ఏదైనా సింగిల్ దాంతో స్టార్ట్ చేయాలి. సో మనకి స్టేపుల్ సౌత్ ఇండియన్ ఫుడ్ రైస్ కాబట్టి రైస్తో స్టార్ట్ చేస్తాము. ఈజీ డైజెషన్, యాక్సెప్టెన్స్ బాగుంటుంది అని. అలానే దీనికి మనం ఒక్క పల్స్ అంటే ఒక్క పప్పు దినుసులు యాడ్ చేసుకోవచ్చు. సో పెసలో, కందులో, పచ్చిశనగపప్పు ఏదైనా. సో మనకు సేమ్ రైస్ లాగా మనకి స్టేపుల్ ఫుడ్ పెసరపప్పు అండ్ కందిపప్పు. సో వీటితో ఇనిషియల్గా స్టార్ట్ చేసుకుంటే మంచిది ఎప్పుడైనా. సో రైస్ అండ్ కందిపప్పు, రైస్ అండ్ పెసరపప్పు మనం ఉగ్గు తయారు చేసుకొని 1/2 teaspoon అలా గీ యాడ్ చేసుకుని పెట్టచ్చు. ఫ్లేవరింగ్ కోసం జీలకర్ర కానీ వాము కానీ యాడ్ చేస్తే దిస్ ఇస్ లైక్ ప్రాపర్ స్టార్టింగ్ ఫుడ్ ఫర్ 6 months ఓల్డ్. మీరు 6 months 7-8 months వచ్చాక మీరు ఏంటంటే మిక్స్ ఆఫ్ ఫుడ్స్కి వెళ్ళొచ్చు. సో ఇందాక మీరు ఏదైతే మాట్లాడుతున్నారో 9 types అని, 9 types కాకపోయినా అట్లీస్ట్ ఒక 2 times అంటే ఆ కాంబినేషన్తో మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే హోల్సమ్ చేయటానికే మనం అవన్నీ కలుపుతాము. అంటే మంచిగా ప్రోటీన్ వెళ్ళాలి, క్యాలరీస్ వెళ్ళాలి, ఫ్యాట్స్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో తయారు చేసేది ఉగ్గు. సో మనం ఏంటంటే డే 1 నుంచి ఆ 9 items చేసింది పెట్టడం కరెక్ట్ కాదు. సో 6 monthsకి స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ విత్ సింపుల్ ఫుడ్స్. ఎందుకంటే ఇన్ఫాంట్ గట్ చాలా ఇమ్మెచ్యూర్ ఉంటుంది. టూ మచ్ ఆఫ్ సొల్యూట్ లోడింగ్ కానీ ప్రోటీన్ లోడింగ్ కానీ వాళ్ళ కిడ్నీస్ కూడా హ్యాండిల్ చేయలేవు. కాబట్టి మనం స్టెప్ వైజ్ సింప్లర్ ఫార్మ్స్లో పెట్టుకుంటా ఇంప్రూవ్ చేసుకోవటం బెటర్. సో ప్యూరీస్ కూడా అంతే. వెజిటబుల్ ప్యూరీ కానీ, అంటే స్టీమ్ వెజిటబుల్ ప్యూరీ కానీ, ఫ్రూట్ ప్యూరీస్తో కానీ సింగిల్ ఐటమ్స్తోనే మనం స్టార్ట్ చేస్తాం. సో ఇవి వీళ్ళు బాగానే యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే కొత్తవి ట్రై చేసుకుంటా వెళ్ళాలి. సో కాంబినేషన్ అనేది మనకు ఒక 7-8 monthsకి అలాగా స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఆ కాంబినేషన్స్లో కూడా ఇలా 9 items 8 items మిక్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే, సో దేనికైనా ఎలర్జీ స్టార్ట్ అయితే దేని వల్ల స్టార్ట్ అయిందో మనకు తెలియదు. సో ఆ 9 items మేబీ రైస్ అండ్ పప్పు ఇస్ కామన్, మేబీ ఆ 7 items మనం కొన్ని రోజులు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో ఇండివిజువల్గా ట్రై చేసుకుంటా వెళ్ళటం బెటర్.